నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ఇగురు. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి. అంత బావుంటది. ముందుగా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా ఇలాంటి 3 పాలకూర కట్టల్ని తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, చిన్న అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసి తాలింపు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ కవర్ చేసి 1 మినిట్ ఉంచాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాక ఈ ఆనియన్స్ని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పాలకూరని కూడా వేసి లిడ్ కవర్ చేసి 2 to 3 మినిట్స్ ఉడికించాలి. చూసారా అండి, పాలకూర మగ్గిపోయింది. ఇప్పుడు ఇలానే ఇంకో 2 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి 1 మినిట్ మగ్గాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, పాలకూర, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ఇగురు రెడీ అయిపోయింది. ఇలా వేడి అన్నం ఈ పాలకూర, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ఇగురులో నెయ్యి వేసి ఇలా కలుపుకొని వడియాలతో తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.